అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి దేవుడు తన ప్రజల దేవుడిగా చెప్పించుకోవాలని, ఆయన నామముతో పిలిపించుకోవడానికన్నా నేను నా భక్తుల దేవుణ్ణి అని చెప్పించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. కానీ నేటి క్రైస్తవ సమాజము అబ్రహాం అంటే ఆవుగా, ఇస్సాక్ అంటే పొట్టేలుగా, పేతురు అంటే కోడిగా, యోనా అంటే చేపగా, వారి పరిశుద్ధుల పేర్లు వింటుంటే మీకు మాంసపు కూరలు గుర్తుకొస్తుంది. తన సేవకుల యొక్క క్షేమమును చూసి ఆనందించు యెహోవా, పరిశుద్ధులకు మీరు చేయు ఉపచారములను బట్టి మిమ్మల్ని ఆశీర్వదించు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన పరిశుద్ధులను ప్రేమిస్తా వారిని గణపరుస్తూ ఉంటే ఈరోజు ఆ పరిశుద్ధుల పేర్లను మీరు అగౌరవపరుస్తున్నారు. మీరు అగౌరవపరచడం ద్వారా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధులు దేవుడి కొరకు జీవించినటువంటి వారు, ఆ యొక్క పరిశుద్ధులు దేవుడితో సహవాసం చేసినటువంటి వారు, దేవుడితో నడిచినటువంటి వారు. వారి యొక్క గౌరవంను చూసి దేవుడు ఆనందిస్తాడు. కానీ అలాంటి పరిశుద్ధులు మీరు అగౌరవపరిస్తే దేవుణ్ణి దుఃఖపరిచినట్టు. వారిని వీలైతే గౌరవించండి. కానీ ఇలా స్వల్పమైన వాటికి, అల్పమైన వాటికి వారి పేర్లను ఉపయోగించి దేవుణ్ణి దుఃఖపరచొద్దండి. దేవుని సేవకునిగా దేవుని మాటను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్త.